ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని రాజమహేంద్రవరం అర్బన్ జనసేన అభ్యర్థి అత్తి సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం వైసీపీ కాలయాపన చేసిందని ఎద్దేవా చేశారు. ప్రచారంలో జనసేనకు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతున్నారని, ఖచ్చితంగా జనసేనకు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్న అత్తి సత్యనారాయణతో మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్లో ప్రచార పర్వం మరింత దూసుకు వెళ్తుందని చెప్పాలి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇక్కడ జన సైనికుల్లో మరింత ఉత్సాహం కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థి మనతో ఉన్నారు. అత్తి సత్యనారాయణ, ఆయనకి మరింత తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి, ప్రచారం ఎలా వెళ్ళబోతుంది? పార్టీ ఆదరణ రోజు రోజుకి విపరీతంగా జనాలు ఆదరిస్తున్నారు. దానికి ఉదాహరణ మొన్న నామినేషన్ వేసినప్పుడు వేలాది మంది జన సైనికులు తల్లి వచ్చి మా నామినేషన్ విజయవంతం చేయడం మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి తాడి తోట అనేది రాజమండ్రి వస్త్ర వ్యాపారానికి ఇది ప్రత్యేకమైన స్థలం. ఏదంటే సరౌండింగ్ ఈ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ షాపింగ్ మాల్లోకి వచ్చి అందరూ కూడా ఎక్కువ పర్చేజింగ్ జరిగే సంస్థ. ఇక్కడ యాజమాన్యులు ఇంచుమించు 1000 మంది వరకు ఉంటారు. అలాగే వర్కర్స్ ఒక్కొక్క షాప్లో కూడా 10 మంది వరకు ఉంటారు. అంటే సుమారు 10,000 మంది ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉంటారు. వీళ్ళందరినీ కలుస్తుంటే ప్రతి ఒక్కరు కూడా యాజమాన్యులు ఏంటి, వర్కర్స్ ఏంటి, అందరూ కూడా ఏంటి పవన్ కళ్యాణ్ గారు మా కోసం వచ్చాడు, ఆయన మాకు సేవ చేయడానికి వచ్చాడు, ఆయన నిస్వార్థపరుడు, ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన మేనిఫెస్టోలు కానీ మాకు చాలా బాగా నచ్చాయని వాళ్ళే మా ఎదురుగుంటా చెప్పి ఏంటి మేమంతా ఎందుకు అంత బలంగా వెళ్ళాయంటారు? అంటే ప్రభుత్వం మీద విసిగెత్తిపోయినారంటారు వీళ్ళు? 100% అండి. అంటే ప్రభుత్వం మీద కాదు, నెక్స్ట్ ప్రతిపక్షం మీదను, రెండాట్ల మీద కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎటువంటి మీకు లాస్ట్ చూసుకోండి, లాస్ట్ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన పరిపాలించిన తర్వాత 600 హామీలు ఇచ్చాడు. అందులో ఎన్ని హామీలు నెరవేర్చాడో అందరికీ తెలిసిన విషయం. అంటే మోసపూరితమైన హామీలు ఇస్తున్నాడు. అలాగే ఈ మన జగన్ గారు, ఆయనకు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే ఏంటి? ప్రజలు సమస్యల కోసం పోరాడాల అసెంబ్లీలో. అటువంటి అసెంబ్లీకి నువ్వు వెళ్ళలేదు. అటువంటిది నెక్స్ట్ కూడా నీకు ఓట్లు వేస్తే నువ్వు అసెంబ్లీకి వెళ్తావు నమ్మకం ఏంటి? అంటే నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీకు సీఎం పదం మీద మోజుంది, కానీ ప్రజలు సేవ చేయడానికి నీకు ఏ విధమైన అర్హత లేదని నీకు నువ్వే డిసైడ్ చేసుకున్నావు. అందువల్ల ప్రజలు అదే రకంగా బ్రహ్మరథం పడుతున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఆయన ఒక నిబద్ధత గల వ్యక్తి, ఏదో సేవ చేయాలని వచ్చిన తపన, స్వార్థం కోసం ఎప్పుడూ ఆయన చేయలేదు. ఆయన కొన్ని కోట్ల సంపాదన వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. అందువల్ల ఇది జనాదరణ పడుతున్నారు. ఆరోపణలన్నీ కూడా పూర్తిగా నిరూపించుకోలేకపోతున్నాయి. కేవలం ఇక్కడ రాజమండ్రి అర్బన్ సంబంధించి పూర్తి స్థాయిలో జనసేన భారీ మెజారిటీతో గెలిచి తీరుతుందని చెప్పి అత్తి సత్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయి కృష్ణతో రాజేష్, 99 టీవీ, రాజమండ్రి అర్బన్. For more updates, please subscribe 99 TV Telugu.